అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బమ్డీ కలెక్షన్స్. ఈరోజు వీడియో వచ్చి పైపింగ్ క్లాత్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నారంటే ఒకేసారి హాఫ్ మీటర్ కాదు, మీటర్ అయినా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇలా నేను హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుని చూడండి, మధ్యకి ఫోల్డ్ చేశాను. ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మధ్యకి ఫోల్డ్ చేసి కుట్టండి. హాఫ్ మీటర్ అయినా పావు మీటర్ అయినా ఎంతైనా పర్లేదు. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి నేను కుట్టే విధంగా కుట్టండి. దారం ఊడిపోయింది, పెడుతున్నాను. ఇలాగా హాఫ్ మీటర్ పావు మీటర్ మీరు తీసుకొని ఒకేసారి క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ అన్ని జాయింట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఏ కలర్ కావాలంటే గోల్డ్, సిల్వర్, ఏ కలర్ కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా క్లాత్స్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్స్ మిగులుతాయి కదా, ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మిగిలిన కలర్ని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక కుట్టేసేసేయండి. ఫస్ట్ చూడండి, అక్కడ క్లియర్గా చూడండి ఎలా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టైం సేవ్ అవుతుంది. చూడండి, క్రాస్ కరెక్ట్ వస్తుంది. క్రాస్ ఇలా చేశారు కదా ఫస్ట్. ఇప్పుడు చూడండి, మీరు ఎంత క్లాత్ అయినా తీసుకోండి, పర్లేదు. అలా చేసిన తర్వాత ట్రయాంగిల్గా ఫోల్డ్ చేయండి. దాన్ని ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేయండి ఫస్ట్. ట్రయాంగిల్ ఫోల్డ్ చేశాక ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి పట్టుకోండి క్లాత్ని ఫోల్డ్ చేసి. ట్రయాంగిల్ 1 or 2 times చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్లాత్ని ట్రయాంగిల్గా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు వస్తుంది ఎంతైనా రానివ్వండి, ఎక్కడికైనా రానివ్వండి, నో ప్రాబ్లం. ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి క్రాస్ ఇలా ఫోల్డ్ చేయండి. క్రాస్గా ఫోల్డ్ చేసి అక్కడ నుంచి కుట్టుకొని రండి. ఎక్కడ మార్కింగ్ చేసామో అక్కడ నుంచి కుట్టాలి. అక్కడ నుంచి కుడితే మొత్తం అది క్లాత్ ఈ ఎడ్జ్ క్లాత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు కుట్టేసేయండి మొత్తం. నేను కుడుతున్నాను కదా. 1 or 2 times చూడండి, మీకు డౌట్ ఉంటే. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం కొద్దిగా కష్టం అనిపించినా 2-3 times ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. అలా మొత్తం ఆ ఎడ్జెస్ ఈ ఎడ్జ్ కలిపి కుట్టేసేయండి. ఎంతవరకు వచ్చినా పర్లేదు, ఎంతవరకు వస్తే అంతవరకు కుట్టేసేయండి. రెండు మ్యాచ్. ఇదిగోండి, నాకు అక్కడ వరకు వచ్చింది. ఎంతవరకు వచ్చినా పర్లేదు, అంతవరకు మొత్తం కుట్టేసేయండి. కుట్టేసారు కదా. ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోండి. జస్ట్ ఇలాగానండి, అదే సెట్ అయిపోతుంది. ఒక పౌచ్లా తయారవుతుంది చూడండి. మనకు ఒక పౌచ్లా రెడీ అవుతుంది. పౌచ్లా చూడండి, ఒక పౌచ్లా రెడీ అయ్యేటప్పుడు మధ్యకి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఒక పౌచ్, ఒక బ్యాగ్ ఉన్న పౌచ్లా రెడీ అయింది కదా. ఇప్పుడు మధ్యకి ఫోల్డ్ చేయండి. ఎంత మీకు కావాలంటే అంత ఫోల్డ్ చేసుకోండి. చిన్నగా అనిపిస్తుందంటే కొద్దిగా వెనక్కి పెట్టుకోండి, లేదు సరిపోతుందంటే ఓకే అలా ఫోల్డ్ చేసేయండి. పైనుంచి దూరం కుట్టేసుకోండి. చూడండి, ఎడ్జెస్ కొద్దిగా ఈవెన్గా పెట్టుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. నీట్గా సర్దుకొని పైనుంచి లాంగ్ కుట్టు అంటే విప్పుకునే విధంగా ఉండే దూరం కుట్టేసుకోండి. పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే అది మనం కట్ చేస్తాం కదా, అప్పుడు అనమాట ఈజీగా కట్ అయ్యి ఈజీగా ఊడిపోతుంది స్టిచ్ అనమాట. జస్ట్ సపోర్ట్ కోసం స్టిచ్ అంతే, ఊడిపోకుండా ఉండడానికి ఫోల్డింగ్. చూడండి, నేను వేసే విధంగా అలా వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు చూడండి, క్లాత్ని కట్ చేసుకోండి. మీకు ఎంత వెడల్పు కావాలన్నది మీ ఇష్టం. ఇంకా 1 inch అంటే ఇన్విజిబుల్ అయితే 1 inch సరిపోతుంది. 1.5 అయితే సరిపోతుంది ఇన్విజిబుల్ అయితే. లేదు బయట నుంచి వేస్తాం అంటే సైడ్ నుంచి వేస్తాము అంటే తర్వాత వేస్తామంటే
అది ఫోల్డ్ చేసి చూసేసుకోండి మీకు ఎంత అవసరం అయితే. ఫస్ట్ చూసారా నేను కొద్దిగా పెడుతున్నాను, 1/2 ఇంచుకి కొద్దిగా ఒక 1 గీత ఎక్స్ట్రా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే 2 ఫోల్డింగ్ మీద ఉంది కదా, అది కూడా వేస్ట్ అవ్వదు, అందుకే చూపించాను చూడండి. అది కూడా వేస్ట్ అవ్వదు, చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా క్లాత్ మొత్తం యూజ్ అవుతుంది ఈ విధంగా కుట్టు పెట్టుకున్నారంటే. తర్వాత నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి నాకు సరిపోతుంది 1 ఇంచ్. మీరు పైనుంచి వేస్తాను అంటే 1.5 తీసేసుకుంటే సరిపోతుంది మీకు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అలా లాగేసారంటే దూరం కుట్టేసాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పొడవు వచ్చింది. ఇప్పుడు చూసారా నేను ముందు ఇప్పింది కొద్దిగా చూడండి, అది కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం ఒకేసారి మీకు. ఇంకా అది నేను 1/2 మీటర్ కాబట్టి జాయింట్ చేస్తాను మధ్యలో ఒకసారి, లేదంటే 1 మీటర్ క్లాత్ ఇలా తెచ్చి కుట్టేసుకున్నారంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఒకేసారి మొత్తం పైపింగ్ క్లాత్ మొత్తం రెడీ అయిపోతుంది మీకు. 1 మీటర్కి మొత్తం 1 బ్లౌజ్కి సరిపోయినంత ఒకేసారి కట్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది పైపింగ్ వేసుకోవడానికి. ఇలా రెడీ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. చూడండి నేను ఫోల్డ్ చేసి పైపింగ్ క్లాత్ తీసుకొని అలా మొత్తం క్లాత్ ఇక్కడ ఒక సింగిల్ ఫుట్ ఉంటే సింగిల్ ఫుట్ పెట్టుకొని పైపింగ్ అదే థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు చూసుకొని కుట్టేసుకోండి. మొత్తం థ్రెడ్ పక్కన పడేటట్టు చూసుకోండి. చూడండి చాలా నీట్గా అంత క్రాస్లోనే ఉంటుంది క్లాత్. మనకి స్టిచ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. మనం బ్లౌజ్ పైన స్టిచ్ చేస్తాం. నేను ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి నేను కొంచెం సన్నంగానే వేసేసుకుంటున్నాను.